అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. ఏమైంది నీల్? నువ్వు ఎందుకలా పరిగెడుతున్నావు? తను ఒక బొద్దింకం చూశాడు తాతయ్య. ఇలారా, పురుగును చూసి అలా భయపడకూడదమ్మా. కానీ అది చాలా పెద్దగా అసహ్యంగా ఉంది. పురుగులను చూసి మనం భయపడకూడదు బాబు. అవి కూడా అచ్చం మనలాగే లివింగ్ థింగ్స్ కదా. నేను కూడా వాటి గురించి మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఇది ఒక కాక్రోచ్. ఇది చూడ్డానికి స్కారీగా ఉంటుంది, కానీ నిజానికి అది పూర్తిగా హార్మ్లెస్. చెప్పాలంటే అవి చాలా భయంగా బ్రతికే పురుగులు. అందుకనే దేన్నైనా చూసినప్పుడు వెంటనే ఫాస్ట్గా పారిపోతాయి. బొద్దింకలు చీకటిని ఇష్టపడతాయి, అందుకే రాత్రులు బయటకొస్తాయి. ఇది ఒక గ్రాస్ హోపర్. ఇది అందంగా గ్రీన్ కలర్లో ఉంటుంది. అది గడ్డి మీద ఉన్నప్పుడు అది మీకు అక్కడ ఉన్నట్టు కూడా కనిపించదు, ఎందుకంటే అది గడ్డిలాగా అదే రంగులో ఉంటుంది కాబట్టి. ఇది ఒక లేడీ బగ్. అది అందంగా 2 చిన్న రెక్కలతో ఉంటుంది బాబు. దాన్ని మెరిసిపోయే రెడ్ కలర్ని చూడండి, అలాగే దాని ఒంటి మీద ఉన్న పెద్దని నల్లని డాట్స్ని చూడండి. ఇప్పుడు ఈ బటర్ఫ్లైని చూడండి. అది ఖచ్చితంగా అన్నిటికంటే ఒక అందమైన ఇన్సెక్ట్. అది చాలా డెలికేట్గా ఉంటుంది. పువ్వుల్లో ఉండే తేనెను తాగి బ్రతుకుతుంది. బటర్ఫ్లై చిన్నప్పుడైతే క్యాటర్పిల్లర్ లాగా ఉంటుంది. ఇది ఒక ఈగ. వాటికి మనం దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి మురికిని స్ప్రెడ్ చేస్తాయి. ఆహారానికి దూరంగా ఉంచాలి వాటిని. ఇది ఒక దోమ. అది మరొక ప్రమాదకరమైన ఇన్సెక్ట్ బాబు, ఎందుకంటే అది కరవడంతో జర్మ్స్ స్ప్రెడ్ అవుతాయి. అది మనల్ని కొట్టకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక బీటల్. వీటిలో చాలా రకాలున్నాయి. మనకి ఎక్కువగా అడవుల్లో కనిపిస్తుంటాయి ఇవి. కొన్ని బీటిల్స్ కుడతాయి కూడా. ఇది ఒక హనీబీ. ఇది తేనెను సేకరించి దాన్ని గూటి దగ్గరికి తీసుకెళ్లి దాచుకుంటుంది. ఎప్పుడు కూడా అవి ఎంతో బిజీగా ఉంటాయి, కానీ వాటిని ఇబ్బంది పెడితే అవి మనల్ని కుడతాయి. అది మనకు చాలా నొప్పిని కలిగిస్తుంది. ఇదేమో వాస్ప్. ఇవి కాస్త పెద్దవిగా ఉంటాయి. ఇవి కుడితే చాలా నొప్పిగా ఉంటుంది. ఇది ఒక చీమ. అవి చిన్నగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి చాలా కష్టపడి పనిచేస్తాయి. ఇది ఒక స్పైడర్. నిజానికి స్పైడర్ ఇన్సెక్ట్ కాదు, కానీ ఇన్సెక్ట్ లాగే ఉంటుంది. దీనికి 8 కాళ్ళుంటాయి బాబు. ప్రపంచంలో వేల రకాల స్పైడర్లున్నాయి. వాటిలో కొన్ని మనుషులకు చాలా ప్రమాదకరం కూడా. ఇది ఫ్లయర్ ఫ్లై. ఇవి చీకట్లో గ్లో అవుతూ ఉంటాయి. అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, చాలా అందంగా కూడా కనిపిస్తాయి. చూశారు కదా పిల్లలు, కొన్ని ఇన్సెక్ట్స్ అయితే చాలా చక్కగా ఉంటాయి, కానీ కొన్ని స్కేరీగా ఉంటాయి, కుడతాయి కూడా. అన్నీ కుట్టవు నీల్, కానీ ఇబ్బంది పెడితే తప్పకుండా కుడతాయి. నేను ఎప్పుడూ వాటిని ఇబ్బంది పెట్టను.